అన్నదానం సుఖీభవ, అన్నిట్లో కన్నా ఏ దానం గొప్పది అన్నదానం. ఈ శ్లోకాలన్నీ మీకు గుర్తున్నాయండి. మా చిన్నప్పుడు శ్లోకాలు మాత్రం చాలా బాగా చెప్పించేవాళ్ళు స్కూల్లో. అది ఇప్పుడు గుర్తొస్తుంది. అన్నిట్లో కన్నా ఏ దానం గొప్పది అనేసి అంటే చిన్నవారి నుంచి పెద్దవారి నుంచి ఎవరైనా కానీ ముందు చెప్పే మాట అన్నదానం అండి. మనకు ఒక సామెత కూడా ఉంది, అన్నదానం సుఖీభవ. అన్నదానం అంత మంచి పని ఇంకోటి లేదని మనకి అందరికీ తెలుసు. ఎందుకంటే మన భారతదేశం చాలా సాంప్రదాయకంగా భారతదేశం కాబట్టి ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ అన్నదానాలు చేస్తూ అక్కడక్కడ కూడా భోజనాలు వడ్డిస్తూ, అలానే మనకి ఏదైతే మనకి అరిటాకుల్లో కానీ ఇస్త్రాకుల్లో కానీ భోజనాలు పెట్టి, ఇప్పుడంటే అవేమి లేవులండి, ఆ ఆకులు ఎత్తటం కూడా చాలా పుణ్యం అనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏది కూడా ఊరికే చెప్పరండి, ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. మనకి అన్నదానం అంత గొప్పదానం ఏదీ లేదని మనందరికీ తెలుసండి. సో అన్నదానం సుఖీభావం అనే పదం కూడా ఉంది. అలానే అన్నిట్లో కన్నా ఏ దానం గొప్పది అంటే అన్నదానం అనే ముందు అందరూ చెప్తారు. ఇంకా మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మనకి మళ్ళీ రీఓపెనింగ్ చేశారు కదండి అన్న క్యాంటీన్. ముందు మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ఉండేది. అప్పుడు మేము చూసేవాళ్ళమే, అన్నా క్యాంటీన్లో ఎప్పుడు తినలేదు కానీ చూసేవాళ్ళమే. చాలామంది అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు. మళ్ళీ 5 years మనకి అన్నా క్యాంటీన్ అయితే మూసేశారు. సో మళ్ళీ అయితే మనకి ఆగస్టు 15 రోజున మనందరికీ తెలిసిందే, మంచిగా ఎక్కడున్నా కానీ అన్నా క్యాంటీన్ వాటికి మంచిగా పెయింటింగ్ వేసి మొత్తం అయితే రెడీ చేసి ఇంకా అన్నదానం అయితే ప్రారంభించారండి. దాని భాగంగానే కొన్ని ఫొటోస్ అయితే మీకోసం పెడుతున్నాము. ఇది వచ్చేసి తణుకండి. తణుకులో అన్నా క్యాంటీన్లో అన్నదానం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఆరుమిల్ల రాధాకృష్ణ గారు ఇక్కడ భోజనం చేస్తున్నట్లు మీరు చూడవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసే వారిలో సంతోషం చూడండి ఎలా ఉందో. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఎట్లా ఉందండి, కరోనా తర్వాత మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి చాలా ఘోరంగా ఉంది. అది మనందరికీ తెలిసిందే. మరి ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రము భోజనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి. ఇప్పుడు ఏదైనా కానీ మనకి మన పనులు చేసేవాళ్ళు ఇలా 5 రూపాయలు భోజనం చేస్తున్నప్పుడు ఎంత సంతోషపడతారు. సపోజ్ ఇదేంటంటే అన్నా క్యాంటీన్ ఎక్కడైనా మనకి పనులు చేసే వాళ్ళ దగ్గర అక్కడ ఉంటాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏవైతే పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం చేయటం, వాళ్ళు ఎంత సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏ పనుల కోసమని వస్తారు, అక్కడ పనుల కోసమని వచ్చి మళ్ళీ వాళ్ళు హోటల్స్లో భోజనం చేసి అవన్నీ కొంచెం వాళ్ళకు కూడా కష్టంగా ఉండిద్ది. అలానే ఇప్పుడు మనకి ఎక్కడ భోజనం చేయాలన్నా కానీ 100 రూపాయలు అయింది, అసలు ఏమీ రావట్లేదు. టిఫిన్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. మొన్న నేను గుంటూరు వెళ్ళినప్పుడు టిఫిన్ తిందామని హోటల్కి వెళ్తే మొత్తం 80 రూపాయలు అయింది. ఒక పెసరట్టే తిన్నాము. మరి అలా చెప్పుకుంటే ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఏదైనా కానీ ఎన్ని రేట్లు ఉన్నాయండి. భోజనం అంటారు 120 రూపాయలు ఒక చోట, 100 రూపాయలు, 70 రూపాయలు, ఇలా ఒక్కొక్క చోట ఉన్నప్పుడు మన సామాన్యులైతే మరి అంత పెట్టి తినలేరు కదా. మరి ఎలాంటప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి భోజనం పెరగటం ఎంత ఆనందం అండి. ఎందుకంటే ఏదైనా కానీ ఒకరి కడుపైన నింపుతున్నారు కదా, మరి అది సంతోషమే కదా. ఏదైనా పెట్టేవారికి కానీ, వడ్డించేవారికి కానీ, వండేవారికి కానీ, అలానే దీనికి కారణమైన వాళ్ళకు కూడా అన్నీ మంచి ఆశీస్సులు అయితే లభిస్తాయండి ఖచ్చితంగా. సో ఎవరైతే దీనికి పని చేస్తూ అలానే దీన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా 10 కాలాల పాటే చల్లగా ఉండాలి అనేసి అందరం కోరుకుందాము. మెయిన్ ఏంటంటే పేదవాడు కడుపు నింపటం అండి.
మనం అది మాట్లాడుకుంటే మనకి బయట అసలు ఎంత ఘోరంగా ఉంది. ఏమి తినాలన్నా కానీ అసలు రూపాయితో పోయేది 10 రూపాయలు అవుతున్న రోజులు అన్నమాట ఇవి. మరి అలాంటప్పుడు చక్కగా అన్నము, అలానే పచ్చడి, అలానే మనకి సాంబారు, మరి ఇలా మనకి వెయిట్ ఎంత బాగుండిద్దండి. బాగుంది కదా. ఉదయం మనకి టైం ప్రకారం మనం హోటల్కి వెళ్తే హోటల్లో అతను పెట్టే అంతవరకు మనం కూర్చోవాలి. ఇక్కడ మనము లైన్లో అంటే మనం ఒక్కరివే కాదు కాబట్టి లైన్లో నుంచోవాలి కాబట్టి 7:30కే టైమింగ్ కూడా చూడండి. మళ్ళీ మధ్యాహ్నం 12:30కి లంచ్, మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి ప్రారంభిస్తున్నారు. టైమింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. సో చాలా చాలా మంది అయితే నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే నేను మొన్న తెనాలి వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్ ఏరియాలో ఉండిద్దండి అన్నా క్యాంటీన్. రోడ్డు పక్కనే ఉందన్నమాట. ఆ చుట్టుపక్కల మార్కెట్ వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వచ్చేస్తారనమాట. వాళ్ళు ఏదైతే కూరగాయలు కానీ ఏమన్నా తీసుకొని వచ్చి వాళ్ళు సాయంత్రం దాకా అమ్ముకొని వెళ్ళిపోతారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడో హోటల్స్ తిని అందరైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోలేరు కదా, ఉదయాన్నే వచ్చేస్తారు. మరి అలాంటి వారు అక్కడున్న క్యాంటీన్లో వెళ్ళి భోజనం చేస్తుంటే అసలు అది ఊహించుకోవటానికి ఎంత మంచిగా ఉందండి. ఎందుకంటే అది మొత్తం మార్కెట్ ఏరియా అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం దాకా అక్కడ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా 5 రూపాయలకు వచ్చి భోజనం చేస్తే అది ఒకసారి మనందరం ఊహించుకుందాము ఎంత బాగుండిద్దో. సో అది మంచి పనే కదండి. ఏదైనా కానీ ఎవరైనా కానీ ప్రజల కోసం వాళ్ళు ఎన్నుకోబడ్డారు, కానీ ప్రజలకు మంచి చేయాలి. ఇదే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఇదేనండి. సో మనకైతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అందరికీ భోజనం పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందము చూస్తుంటే ఏదైనా కానీ చాలా సంతోషం అనిపించిద్ది అనమాట. సో మనకి ఇక్కడైతే కొంతమంది నవ్వుతున్నారు, చూస్తున్నారు కదా. సో నాకు కూడా చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా. ఒకప్పుడు తిన్నారు, అది మాకు చెప్పారు. సో ఇప్పుడు కూడా తింటారు. ఎందుకంటే మాకు తెనాలి మార్కెట్ దగ్గరే కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళి తింటారు. ఇలా ప్రతి చోట కూడా మనకి అన్నా క్యాంటీన్లు అయితే పెట్టారు. ఎందుకంటే మనకి పబ్లిక్ ఉన్న చోట పబ్లిక్కి మనకి మంచి చేయాలన్న ఉద్దేశంతో కాబట్టి పబ్లిక్ ఉన్న చోటే ఈ అన్నా క్యాంటీన్ అయితే పెడతారు ఖచ్చితంగా. సో మరి వాళ్ళందరికీ మంచి చేసినట్టే కదా. వాళ్ళు చక్కగా ఉదయం పూట టిఫిన్ చేసుకోవచ్చు 5 రూపాయలు పెట్టి, మధ్యాహ్నం అయితే భోజనం చేసుకోవచ్చు, సాయంత్రం అయితే మళ్ళీ భోజనం చేసుకోవచ్చు. 5 రూపాయలకి అసలు ఏమొస్తుందండి ఈ రోజుల్లో. అసలు 5 రూపాయలకి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అసలు 5 రూపాయలకి వాల్యూవే లేదు నాకు తెలిసి. కానీ ఇంత మంచిగా 5 రూపాయలకి పెడితే చాలామంది సంతోషపడతారు కదా. అదండి మన చంద్రబాబు నాయుడు గారు అయితే చక్కగా 5 రూపాయలకి భోజనం పెడుతుంటే ఆ భోజనం తిని ఎంతమంది సంతోషపడుతున్నారో కదా. నాకు ఈ వీడియో చేయడానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తప్పకుండా నేను ఊరెళ్తే నేను మాత్రం అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తామండి. సో ఇదేనమాట. ఇంకా మంచి మంచి పనులు చేయాలని, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏమి నష్టపోయారో, ఏమి అయితే కావాలనుకున్నప్పుడు నిరాశపడ్డారో, ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకి అవి అందాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇలా మంచి మంచి పనులు చేయాలని, మనకి చంద్రబాబు నాయుడు గారితో పాటు మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చెప్పనవసరం లేదండి. ఆయన పదవిలో లేనప్పుడు ఎంతోమందికి సాయం చేసిన మన కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇంకా మంచి మంచి పనులు ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డవారు కాబట్టి ప్రజలకు మంచి చేయాలని మనం అందరం కూడా ఆశిద్దాము. అలానే మీరు అన్నా క్యాంటీన్ భోజనం తిని ఎంతమంది సంతోషంగా ఉన్నారో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి. ఫుడ్ కూడా చక్కగా మంచిగా ఉదయం టిఫిన్ కూడా మంచిగా పెడుతున్నారు, మధ్యాహ్నం కూడా పప్పు, పచ్చడి, సాంబార్ అన్నీ పెడుతున్నారు కదా. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా